హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో మాత్రం బొడ్రాయి ప్రతిష్టాపనకి మేము మాత్రం అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేసామో మీరు మాత్రం చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్. మీరు అందరినీ ఈ వీడియో ఫుల్ వరకు చూసేసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసరికి మా అమ్మమ్మ వాళ్ళ ఇది మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్, అంటే సండే రోజు వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వరకు చూడండి, ఇక్కడ మా తమ్ముళ్ళు అందరు, మా మామూలు అందరు, పిల్లలందరూ చూడండి ఆ బండి మీద ఎక్కేసి ఎలా ఆట పాటలతో ఎలా స్టైల్ ఫోజ్కి ఇస్తున్నారు చూడండి. అక్కడ బైక్ మీద అందరం పిల్లలతోని ఫోజ్ దిగేసి అక్కడ నుంచి అయితే బొడ్రాయి ఎక్కడైతే ప్రతిష్టాపిస్తారో అక్కడికైతే చూడడానికి అయితే మేమైతే అందరం ఫ్యామిలీతో సహా ఇక్కడే అండి మన బొడ్రాయికి పూజ చేసేది. బొడ్రాయి ప్రతిష్టాపన చేయడానికి ఇదే ప్లేస్ ఇక్కడ. అక్కడ నుండి మేమైతే ఇంటికి వచ్చేసి ఇంటికాడున్న కొబ్బరి చెట్లలో కొబ్బరి మట్టాలు దింపేసి అక్కడ మన గుమ్మానికి అలంకరణ చేద్దామని చెప్పేసరికి అక్కడికైతే మేము తెంపడానికైతే ట్రై చేస్తున్నాం. చూడండి మా అష్ట కష్టాలు ఎలా పడుతున్నామో. ఫైనల్లీ మాత్రం మాకైతే కొబ్బరి మట్టాలు రెండు అయితే మాకు విరిగిపోయినాయి, వచ్చేసాయి కిందికి. వచ్చిన కొబ్బరి ఆకులతోని కొబ్బరి మట్టాలతో ఇక్కడైతే ఇగో మా తమ్ముళ్ళందరూ ఇక్కడైతే ఇగో దీన్ని అయితే నేను నాతో సహా అందరం దీన్ని అయితే గుమ్మానికి అయితే కట్టేసాము. ఇదిగో మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ల్యాండ్లో ఆవులు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. అదే రోజు ఈవినింగ్ మేమైతే టౌన్కి వెళ్ళేసి అయినా సరుకులు తెద్దామని అయితే మేమైతే బయలుదేరాము. సరుకులు తీసుకున్న తర్వాత మేమైతే బయటకు వచ్చేసరికి జోరున వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ వర్షం అయితే ఏమాత్రంగా ఆగలేదు. ఆ రోజు అక్కడే ఉండేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఇక్కడైతే మేమైతే పూజకైతే అటెండ్ అయిపోయాము. అమ్మవారికి అలా అమ్మవారు ఉద్భవించిన తర్వాత అక్కడ నుంచి మనకి సృష్టి కార్యం అనేది జరగాలి కనుక ఇక్కడ అయితే వచ్చేసరికి అయితే ముత్యాలమ్మకైతే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపనకి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి మేము వాళ్ళతో పాటు ఇక్కడ మేము కూడా సహాయం చేస్తున్నాము. నేను చూడండి అక్కడ ఎంత అస్తవస్తాలతో పడుకుంటా అక్కడేమో హ్యాపీగా చాలా సంతోషంగా చాలా భక్తితో అయితే అక్కడైతే మేము అందరం అయితే ఎక్కడ ఎత్తేస్తున్నాము. చాలా బరువుగా అయితే ఉన్నది. చాలామంది చాలా వెయిట్ అయ్యేసరికి దాన్ని అయితే మొత్తానికైతే మేము విగ్రహం అయితే ప్రతిష్టాపించేసాము. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాం. అక్కడ నుంచి మళ్ళీ బొడ్రాయి ప్రతిష్టాపనకి అయితే వచ్చేసాము చూడడానికి. చూడండి అక్కడ నుంచి మేమైతే ఇంటికి వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పేసరికి అక్కడ మిరపకాయ బజ్జీకి అయితే పిండి అయితే కలుపుతున్నాను. ఇక్కడ పిండి కలిపేసి మంచిగా మిరపకాయ బజ్జీ, ఆలూ బజ్జీ, పకోడీలు అన్నీ చేసేసి చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. మంచి స్నాక్స్ అయితే చాలా ఎంజాయ్ బాగా చేసుకుంటూ అందరు ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటూ ఆట పాటలతో అయితే మేమైతే తినేసాం. స్నాక్స్ తినేసి అక్కడ నుంచి మళ్ళీ బొడ్రాయి కాడికి వచ్చేసరికి అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళి చూసేసరికి చాలా అయిపోయి ఉంది. ఇక్కడ వచ్చేసరికి అందరూ ఆడపడుచులు, ఇంటికి వచ్చిన ఆడపడుచులు అయితే అందరూ బోనాలతోనైతే వాటర్ తీసుకొని అయితే వెళ్తున్నారు. వచ్చిన అయ్యగారులు కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ఎంజాయ్మెంట్తో చాలా జోష్తోనైతే ఇక్కడైతే పూజ అయితే అదే రోజు సాయంత్రం అయితే ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇది వచ్చేసరికి థర్డ్ డే మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా. ఇక్కడైతే ఆడపడుచులు వాళ్ళ ఇంటికి ఉన్న ఆడపడుచులు మాత్రం ఇక్కడైతే బోనాలు ఎత్తేసి ఇక్కడ నుంచి అయితే ఇంటి నుంచి అయితే బయలుదేరాలి మన బొడ్రాయి కాడికి. ఇక్కడైతే బయటికి అయితే ఇట్లా గుమ్మడికాయతో అయితే దిష్టి తీసేసి బయలుదేరిపోయాము మేము ఇంటి నుంచి. అండ్ ఇంత ఎండలో కూడా చాలా భక్తితో చాలా శ్రద్ధతో అయితే అందరూ అయితే పూజలు అయితే అందరూ పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ. చాలా ఎంత ఎండ కొట్టినా కానీ అక్కడైతే ఆ ఎంజాయ్మెంట్కి మాత్రం అసలు తెలియదు. మొత్తానికైతే బోనాలను మాత్రం ముత్యాలమ్మ కాడికైతే ఆడపడుచులు అయితే అందరూ సమర్పించేసుకున్నారు. ఇక్కడితో ఈ బొడ్రాయి పండగ అయితే ఇక్కడికైతే ఎండ్ అయిపోయింది. నేను మరొక వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07.